శ్రీ గురుభ్యో నమః 2024 జూలై 21వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి జూలై నెలలోని చివరి 11 రోజుల్లో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక ముఖ్యంగా 3 ముఖ్యమైన గ్రహ సంచార స్థితిగతుల నుంచి ఇటీవల చెప్పడం ప్రారంభమైంది. అదేమిటంటే శని వక్రగమనం 139 రోజుల పాటు, 8 నెలల 12 రోజుల పాటు మీకు సప్తమ స్థానంలో కన్యా రాశికి రాహు శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్లో సంచారం చేయటం జరుగుతున్నది. అలాగే మీకు 9వ స్థానంలో భాగ్యస్థానంలో కుజరాహువుల యొక్క కలయిక రోహిణి నక్షత్రంలో జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఉంటుంది. కనుక వీటి యొక్క ప్రభావాల వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏమి కొంపలు అంటుకుపోయేటువంటి పెద్ద సమస్యలు అంటే ఏం కావు, కానీ శని వక్రగమన సందర్భంగా మనం చేసేటువంటి కర్మలపైన కొంతవరకు అనుకూలతలు ఉంటాయి, కొన్ని చోట్ల ప్రతికూలతలు ఉంటాయి. కనుక ప్రత్యేకంగా 4 స్టేజ్ల్లో శని ఏ అంశాలలో ఉంటాడు ఏమిటి అనేది వీడియో కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ పరంపరలో ఇప్పుడు చెప్పేటువంటి ఫలితాల్లో కూడా కొంచెం సావధానంగా వినడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 9:21 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ముఖ్యంగా సంతాన విషయాలపైన మీరు శ్రద్ధ వహించలేకపోతారు. వారు చెప్పే సంతానం, వారు వివాహమైన వారు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, వివాహం చేయవలసినటువంటి చేసుకోబోయేటువంటి వారు కావచ్చు, లేక వివాహమై వారి కాపరాలు చూసుకునేవారు కావచ్చు, లేక ఉద్యోగం కోసం సిద్ధపడుతున్న సంతానం కావచ్చు, లేక ప్రస్తుతం ఎడ్యుకేషన్లో ఉన్నవారు కావచ్చు, లేక ఇతర దేశాలకి సంతానాన్ని హైయర్ ఎడ్యుకేషన్ కోసం పంపేటువంటి వారు కావచ్చు. ఏదైనా సంతానము, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అతి పెద్దవాళ్ళు కావచ్చు, వారి యొక్క విషయాల్లోనే కొంచెం ఎక్కువ శ్రద్ధ. ఇక ఉద్యోగము, సద్యోగము, ఇక మిగతా విషయాల గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం. మీ కెరీర్ అనుకూలత అన్నీ ఉంటాయి, డెవలప్మెంట్స్ బాగుంటాయి, దాంపత్య స్థానం బాగుంటుంది. ఇకపోతే నెక్స్ట్ ఇక ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశాలన్నీ ఉంటాయి. బట్ సంతాన విషయాల మీద కొంచెం ఆదుర్ద ఉంటుంది. ఈ ఆదుర్దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తగా మీరు ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 23వ తేదీ ఉదయం 9:21 దగ్గర నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ట్రిపుల్ ప్లస్, సింగిల్ ప్లస్ కాదు, డబుల్ ప్లస్ కాదు, ట్రిపుల్ ప్లస్. చక్కగా అనుకూలతలు బ్రహ్మాండంగా ఉంటాయి, బెనిఫిట్స్ బాగుంటాయి. మీరు ఏదో ఒక ప్లానింగ్ చేస్తే దానికి 3 ప్లానింగ్ చేసేంత శక్తిని మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ లెంగ్తీ పీరియడ్లో అంటే 23, 24, 25, 26, 27, 27 మధ్యాహ్నం 1 గంట ఈ 5 రోజుల్లో ప్రత్యేకంగా ఒక రోజు ఉంది. అది ఎప్పుడంటే 25వ తేదీ, ఆ రోజే గురువారం, పూర్వభాద్ర నక్షత్రం, ఆ రోజున బహుళ పంచమి తిథి. కనుక 25వ తేదీ గురువారం నాడు మాత్రం కొంచెం మనసుకి ఏదో కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది. అయ్యో అనవసరంగా చేపట్టానేమోనే, ఇది డ్రాప్ అయితే బాగుండే, లేకపోతే ఇది వేరే వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ చేద్దాం, మనం చేయలేకపోతాం, అనవసరం ఇది పెద్ద బృహత్కార్యమా, అది ఇల్లు కావచ్చు, వాకిలి కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా కొంతవరకు మనసు కొంచెం కష్టపడేటువంటి అవకాశాలను 25వ తేదీ బుధవారం ఉంటాయి. ఆ మనసు కష్టం కాలంగా వెంటనే డిసప్పాయింట్ కావద్దు, చక్కగా బెనిఫిట్స్ అంటూ వస్తుంటాయి. దంపతుల మధ్య చక్కని నిర్ణయాలు వస్తాయి. వివాహం కానటువంటి వారికి కొంచెం మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తుంటాయి. జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములకి, సహజీవనం చేసేటువంటి వారికి అనుకూలతలు వస్తాయి. వివాహం కాకుండా అవివాహితులుగా ఉండేటువంటి వారికి కూడా కొంత డెవలప్మెంట్స్ అనేవి కనపడుతుంటాయి. దీంతోపాటు రావాల్సిన బాకీలు వస్తుంటాయి, ఇవ్వాల్సిన బాకీలు కూడా ఇస్తుంటారు. శత్రుజయం పొందడానికి అవకాశాలు కూడా లభిస్తుంటాయి. కొంతవరకు ఏదైనా చిన్నపాటి లోపాలు, అనారోగ్యంగా లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా వాటితో అవి సర్దుకోవడానికి అవకాశాలు కూడా అంది వస్తుంటాయి. బట్ 25వ తేదీ మాత్రం మీకు కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది. ఆ బాధ వలన చేసే పనుల్ని సడన్గా ఆపేద్దామనేటువంటి ఆలోచన మాత్రం రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్,
27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం వెనకంజలో ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెమలదు, ఏదో ఎదురొస్తుంటుంది, మరాయిస్తుంటుంది. మొత్తం మీద చివరి ఉన్నటువంటి 4 రోజులు కొంచెం కష్టసాధ్యంగా అనిపిస్తుంటుంది. 28, 29, 30, 31 4 రోజులు విసిగి వేసారిపోతుంటారు. ఎప్పుడెప్పుడు గడిచిపోతాయి, ఎప్పుడెప్పుడు నెలాఖరి వెళ్ళిపోయి ఆగస్టు 1వ తేదీ వచ్చేస్తుందా అనేటువంటి ఆలోచనతో వస్తారు, ఆలోచన ఉంటారు. ముఖ్యంగా తండ్రి వైపు వారు కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, వారి సంతానం కావచ్చు, మేనత్తలు కావచ్చు, వారి సంతానంతో కూడా రిలేషన్స్ ఎక్కడ తెగిపోకుండా రిలేషన్స్ కాపాడుకోవాలనే ప్రయత్నం ఉన్నప్పటికీ వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమం వల్ల ఒక్కసారి మీకు విసుగు పుట్టి కోపతాపాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా ఈ 4 డేస్ చివరిగా ఉండేటువంటి 28, 29, 30, 31 ఈ 4 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా మీరు తెలుసుకోండి. ఇకపోతే ఇక్కడ ఇంకొక గమనిక ఏంటంటే 30వ తేదీ ఆ రోజే రోహిణి నక్షత్రం మంగళవారం. ఆ రోజే రోహిణి నక్షత్రం మంగళవారం. కరెక్ట్గా రోహిణి అనేది మీ రాశికి 9వ స్థానంలో ఉంటుంది. ఆ రోహిణి నక్షత్రంలోనే పాపగ్రహణ కుజుడు, శుభగ్రహణ గురువు వాళ్ళు దాదాపుగా జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ దాకా రోహిణి నక్షత్రంలో ఉంటారు. కనుక ఈ 30వ తేదీ ఒక్కోసారి మీకు ఉన్న పరంగా కొత్త ఆలోచనలు, మెరుపులాంటి ఆలోచనలు ఉదయించేటువంటి అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే మెరుపులాంటి ఆలోచన మనసులో వచ్చాయనుకోండి, అలాంటి ఆలోచన వెంటనే పేపర్ మీద పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అల్లాడినా గుర్తుండవు. ఏ ఆలోచన వచ్చిందో ఎవరికి తెలుసు, తెలియదు. కనుక అలాంటి ఆలోచనలు మీకు కనుక వన్స్ ఉత్పన్నమైతే మనసులో వాటిని పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. దానివలన బెటర్మెంట్ రిజల్ట్స్ పొందడానికి అవకాశాలు అంటూ చక్కగా ఎక్కువగా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇకపోతే కన్యారాశిలో జన్మించిన జాతకులకి కొన్ని ప్రత్యేక సమయాలంటూ ఉన్నాయి. అంటే ఏ నక్షత్ర జాతి ఎప్పుడెప్పుడేది అది ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు నాట్ ఎట్ ఆల్ సూటబుల్. అది కొంచెం వ్యతిరేకమైన సమయము, అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చూసుకోవచ్చు. అది పక్కా వ్యతిరేక సమయంగా భావించాలి. ఇక హస్త నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషాల వరకు వారికి కూడా కొంత వ్యతిరేక సమయం. ఆ సమయంలో అనవసరంగా కోపతాపాలు వెళ్ళటం కానీ, లేదా ముఖ్య కార్యక్రమాలు ప్రారంభం చేయడం కానీ, లేదా కార్యక్రమాలు ఆపేద్దామనే ఆలోచన కూడా వస్తుంటాయి. ఏదైనా అది కొంచెం అనుకూలం కాని సమయంగా భావించాలి. రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వది చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 28వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషాల నుంచి 28 మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషాల నుంచి 29వ తేదీ ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. సో క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. పాత కార్యక్రమాల హ్యాపీగా ముందుకు దూసుకు వెళ్ళొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా 30వ తేదీ చెప్పానుగా మంగళవారం మెరుపు లాంటి ఆలోచన, అలాంటి మెరుపు లాంటి ఆలోచన వచ్చిందంటే, అలాంటి ఆలోచన రాగానే అది ఇంతది కావచ్చు, ఎంతదైనా కూడా వెంటనే పేపర్ మీద నోట్ డౌన్ చేసుకుని ప్రయత్నించండి. ఎక్కడన్నా పేపర్లో కనపడింది అనుకోండి, ఆ పేపర్లో ఉన్న డీటెయిల్స్, అడ్రస్లు అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఆ సమయంలో ఎవరైనా ఆలోచన వచ్చినా వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పారనుకుంటే అవైనా వెంటనే నోట్ డౌన్ చేసుకొని డైరీలో రాసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ముఖ్యంగా దీనికి సంబంధించిన పరిహారంగా ఏంటిది శని వక్రగమన పరిహారం కూడా చెప్పడం జరిగింది. అలాగే వేపాకుతో చేసే పరిహారం కూడా, ఆ వీడియో కూడా ఈ రాశి ఫలాల తర్వాత అందిస్తాను. అది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.